థ్యాంక్ యూ. అన్న ఎక్కడ చర్చది? మార్కెట్ యార్డ్ దగ్గర ఒకటేమో బాలయ్య దగ్గర. నేను మీ ఇంటికి వచ్చాను ఒకసారి, పాస్ట్ మీటింగ్ పెట్టాను. అది మార్కెట్ యార్డ్ దగ్గర, మార్కెట్ నిమ్మకాయలు యార్డ్ దగ్గర. ఒక ₹1 కోటి చర్చ కట్టుకున్నాను. డబ్బు ఎవరిది? ఇది కాదు, కంగారు మా ఎస్ఐ కాబట్టి చెప్తే అన్నట్టు. డబ్బు దేవుడి. డబ్బు ఎవరిది? అందరికీ ఉంది అది. అన్న గురించి చెప్తుంటే ఏమన్నారు? అన్న గతంలో తమిళాలు కొట్టాడు, దేవుని స్తోత్రం, బైబిల్ కూడా ఉంది. ఆయన ప్రవక్త చేతికి ఏం చేశాడు? నీళ్లు పోసాడు. అంతేగా, బైబిల్ ఉందా మాట? కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను చిన్నగా 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 తీసుకొస్తాడు. సైకిల్ అది 3 కార్లు 3 లక్షలు ఆపేసి వదిలి ఇప్పుడు 6 లక్షలు 6 కార్లు ఇస్తాడు ఆయన. అమ్మి చెప్తాం ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. వారిని ఒంటరి తాడు ఏమవుతాడు? 2 గొప్పలు మించి నేల ఇచ్చి దరిద్రులను లేవనెత్తి ప్రజలంతో ప్రజల ప్రభుత్వం వారిని కూర్చుండి పెడతాను. 113:7 దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అన్న మన మధ్యకి రావడం గొప్ప సంతోషం. మరి వారిని కలుసుకోవడం అంతేకాదు అన్నారైనా ఇంకా వెంటనే మళ్ళీ వేరే ఒక రాజకీయ నాయకుడు పెళ్లి చేయాలి. ఒక చనిపోయిన దానికి మళ్ళీ ఇప్పుడు జాన్ గురునాథ్ అన్న వాళ్ళ అమ్మగారు జ్ఞాపకార్థకు వైఎస్ఆర్సీపీ లేదు ఎమ్మెల్యే జాన్ అన్న వాళ్ళ అమ్మగారు అయినా మాట ప్రకారం చేశారు. ఎత్తుకుంటే తప్ప బాగా చెప్తారన్న. ఎబ్రిజర్ అన్న వచ్చాడు, తగర ఎబ్రిజర్ శాస్త్రి ఇక్కడ మా విజయవాడ సారీ యూనివర్సిటీ పాస్ ఫెలోషిప్ ఓనర్ ఆయన ప్రెసిడెంట్. ఆయన ఏమన్నాడు? 2019 ఎప్పుడు వచ్చాడు ఇక్కడ చర్చికి కొంచెం ఉన్నప్పుడు గోడలకు ఎక్కట్లేదు. ఇప్పుడు వచ్చి అంటాడు, మన క్రిస్మస్కి వచ్చి అంటాడు, ఈయన ఉన్నాడు పాతిపేట చూస్తా వచ్చి అన్నాడు. హల్లెలూయా. ఆయన పెద్ద కాలేజ్ వచ్చాడు, ఇన్నోవా. మా అన్న కుమారాన్ని పంపించాడు, మేనేజర్ని పంపించాడు, తీసుకురాను ఆయన అన్న ఉత్తరాడు. సరే ఏదైనప్పుడు కూడా మీరు రావడం మొదటిసారి దేవుని స్తోత్రం. ఇది మన గొప్ప మెమరీగా ఇలా ఉంటుంది. ఆయన అనేక మంది గొప్ప సేవకులు తీసుకొచ్చి ఇక్కడ నిలబెడతాడన్న. ఆయన హల్లెలూయా ఆయన చూపించాడు. అది ఎప్పుడు మానేసాం. కొన్నిసార్లు వేతన ప్రాణం చేసుకుంటాం. ఇది దేవుడు ఉంటాడు లెక్క. వాడు చెప్తే మీకు అర్థం 2 నిమిషాలు చెప్తా. పొద్దునే 9-10 గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం 5 గంటలకు ప్రాణం చేస్తాను. నడు ఇప్పుడు ఏం చేస్తాం? ఒక ఫ్లెక్స్ వేసుకుని నేను అక్కడ పడుకుంటా, అక్కడ పడుకుంటాను. గోడ పూర్తి కట్ల వినాలి, గోడ పూర్తి కట్ల. ఉద్యోగం మానేసా. ఓకేనా? ఎంత అడుగుతున్నావు? ₹100 ఇవ్వయా, ఉద్యోగం మానేయమన్నావు. సరే కాలు కొట్టి చేస్తాను. ఎక్కడో చెబుతావు, మురుకు చెబుతావు జనాల్లో, లేకపోతే ఉండేది హిందువుల మధ్యలో. అటు ఆ గుడి ఇటు ఈ గుడి ఇంకోటి గుడి. నువ్వు ఏం చేస్తావు కానీ చెప్తూ ఉంటా. ఎక్కడ 7 నుంచి 10 నుంచి చూడగా అన్నారు పడద్ది. హెల్మెట్లు ఎడుతూ ఉంటా. కూడా తెలియదు. ఇట కూడా మా బాధలో నీకు కూడా తెలియదు. ₹100 ఇవ్వంటే సరే అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్ళి సరే అయిపోయి ఫ్రెష్ అయిపోతే కూర్చోండి సోఫాలో కూర్చున్నాం. వాట్సాప్ చూసాను. ఒక సోదరి వాళ్ళ అబ్బాయికి అంతా బిల్ చేసిన కేకేఆర్లో ప్రిన్సిపల్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ కూడా అమెరికాలో ఉంటాడు. వాళ్ళ నాన్న చెప్తాడు, వాళ్ళ నాన్న పెద్ద సైంటిస్ట్, ధోని గురించి MS ధోని జార్ఖండ్. ఆయన అరెస్టిల్ మేకింగ్ సైంటిస్ట్ అండి, రాజనందన్ కుమార్. సరే ఏదైనా ఇప్పుడు అక్కడ ఉంటాడు. వాళ్ళ నాన్న చెప్తాడు, వాళ్ళ చెప్తాడు, వాళ్ళ అమ్మాయి అకౌంట్లో వేస్తాం. ఓ 10,000 ఉన్నాయి. 10 గంటలు సాయంత్రం 5:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ఏడ్చుకుంటే ₹100 అయ్యా నువ్వేం చేస్తావు నా గురించి. పని చేసిన వాడి జీతానికి పని చేసిన వాడి జీతానికి పని చేస్తే దేవుడు చూసుకుంటాడు. జనం ఉన్నారో లేదు కాదు.